మీద కొండ మీద మంచిగా స్వామివారికి చక్రస్నానం చేపించే గుండం చూసినాం కదా. ఇది పబ్లిక్ అంతా యాదగిరిగుట్టకు వచ్చిన వాళ్ళు అందరు స్నానాలు చేయడానికి కాళ్ళు గిట్ల కడుక్కొని స్నానాలు చేయమనుకున్న వాళ్ళు ఇంటికాడ స్నానం చేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ కాళ్ళు కడుక్కొని నిమ్మలంగా పోయి స్వామి దర్శనం చేసుకుంటారు. లక్ష్మీ పుష్కరిణి ఈ గుండం పేరు. నేను ఇట్లా కాళ్ళు కడుక్కుంటా. మంచిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి నీళ్ళు, ముద్దుగా అనిపిస్తున్నది. బాగానే ఉన్నాయి నీళ్ళు బాగానే ఉన్నాయి. అంటే ఇక్కడ చూడండి తేటగా ఉన్నాయి మంచిగా. ఆడ పైసేసిండ్రు ఎవరో గుండంలా రూపాయి సిక్క కూడా కనబడుతుంది. అవతల బందికి ఇంకొక రూపాయి సిక్క గిట్ల కనబడుతుంది. నీళ్ళు అయితే చాలా తేటగా ఉన్నాయి. పొరలు ముద్దుగా ఆడుకుంటున్నారు చూడండి. అమ్మ పొరలకు దొరికిందే ఇక నీళ్ళు దొరికిందే ముద్దుగా. నిమ్మలంగా స్నానాలు చేసిన మగపిల్లలకి అందరికేమో అటు దిక్కు రూములు ఉన్నాయి, ఆడపిల్లలకేమో ఇటు దిక్కు రూములు ఉన్నాయి. 40 దాకా ఉన్నాయి అంట. స్నానాలు చేసిన వాళ్ళు బట్టలు మార్చుకోనికి 40 రూములు ఉన్నాయి. అటువైపు బట్టలు మార్చుకోవచ్చు, ఇటువైపు మగవాళ్ళు మార్చుకోవచ్చు. మంచిగా ఉంది. మొత్తానికి అయితే లక్ష్మీ పుష్కరిణి చాలా బాగున్నది. వచ్చిన వాళ్ళు ఇక్కడ మంచిగా స్నానం చేసుకుంటున్నారు. అగో అటు దిక్కు బట్టలు గిట్ల ఎండేసుకున్నారు ముద్దుగా. అవతల బందుకు కళ్యాణ కట్టున్నది, ఆడికి పోదామండి మనం గిట్లా. నెత్తి ఎంటకలు ఇస్తారు కదా, స్వామికి నీళ్ళాలు సమర్పించుకున్నాం అంటారు చూడండి. ఎంటకలు తీసుకున్న వాళ్ళు అందరు ఇట్లా ఇటు వచ్చి స్నానాలు చేసి స్వామి దర్శనానికి పోతాడు.